కొన్నంటే ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం. ఎప్పుడు వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ వచ్చినాం. చాలా మంది పబ్లిక్ వచ్చినట్టు అంతిమ యాత్రలోకి. అంతిమ యాత్రలో అంతులేని జనము. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన కంటే జనం చాలా ఎక్కువ వచ్చిండ్రు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కూడా చనిపోయిన రోజు కూడా ఇంత జనం ఎవరు రాలేదు. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఉద్యమ నేత, వరంగల్ జిల్లాను ఒంటి చేతి మీద నడిపించిన ఉద్యమ నాయకుడు. అందుకనే ఆయనకు ప్రజలకు చాలా దండగా ఉన్నారు కాబట్టి జనం బాగా ఆదరించారు. ఎట్లుంటుండే మీతోటి మంచిగా మాట్లాడుతుండేనా? నేను పొలిటికల్ లీడర్ అని చెప్పి కొంత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుండేనా? ఆయనకు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆదరించిండు. ఎమ్మెల్యే అయినాక కూడా ఆయనకు ఎమ్మెల్యే అన్న గర్వం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని, ఎవరైనా సార్ అనకపోయేది, అన్న అన్న అనడే కానీ అన్న కూడా తమ్ముడాన్ని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరిని మీద చేసి పలకరించేవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అంటే చాలా ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక ఎమ్మెల్యే అని గర్వం లేకుండా కూడా స్పందించేవాడు. ప్రతి ఒక్కరికి అండగా ఉండేవాడు. అందుకనే అన్న అంటే నేనున్నా అని ఎప్పటికీ అందుబాటులో. పబ్లిక్ ఏమనుకుంటారు? ఏం జరిగింది సడన్గా? అంటే ఏమైనా మానసికంగా ఏమైనా ఇబ్బంది పడ్డాడు అనుకుంటారా? లేకపోతే కొంతమంది అధికార పార్టీ ఒత్తిడి కూడా పెరిగిందని కొంతమంది అంటారు. ఏం జరిగిందని మీరు అనుకుంటారు? అన్నకు వాస్తవంగా అధికార ఒత్తిడి బాగా చేసిండ్రు. ఎందుకంటే సివిల్ సప్లై కార్పొరేషన్ దాని మీద 1100 కోట్లు అవినీతి జరిగిందని అన్న కేసు వేయడం జరిగింది. అది హియరింగ్ రావడం వల్ల అన్న మీద చాలా ఒత్తిడి చేసి మొన్న పోయిన ఎలక్షన్లప్పుడు కొంచెం ఈయన అప్పు తెచ్చి వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళని బెదిరించి నువ్వు అప్పు వసూలు చేస్తావా లేదా అని బెదిరించడం వల్ల వాళ్ళు వచ్చి అన్నను ఒత్తిడి చేయడం వల్ల ఆయన మానసికంగా బాధపడి ఆయనను గన్మెన్లను తీసేయడం, ఆయనకు లైసెన్స్ రివాల్వర్ అంటే అది తీసేయడం, పిఏలను బెదిరించడం చాలా జరిగి ఆయన మానసికంగా బాధపడడం జరిగింది. దానికే ఒత్తిడికి లోనై స్ట్రోక్ రావడం జరిగింది. చాలా ఇబ్బంది చేసిండా? ఎమ్మెల్యే ఉన్నప్పుడు సివిల్ కార్పొరేషన్ చైర్మన్ మీకు పనులు చేసిండా? సివిల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు మాకు అప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా మాకు అందుబాటులో ఉండే అన్ని పనులు చేసేవాడు. ఎమ్మెల్యే అయినాక కూడా 3 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎంత మా ఊరికి చాలా అభివృద్ధి చేసిండు. ఏ గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 ఏళ్ళు పాలించినా కూడా ఏ ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే నిలిచిన వాళ్ళు వచ్చి మీకు ఈ బ్రిడ్జ్ చేయిస్తాం, మాకు అందరూ ఓట్లు వేయాలని కూడా ఎవరు చేయలే పని. ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాకు వట్టెవాగు మీద 18 కోట్లు పెట్టి బ్రిడ్జ్ తెచ్చిండు. చిన్న కొరపలు కూడా 22 కోట్లు అది వట్టెవాగు మీద తెచ్చి చేసిండు. మాకు శ్మశాన వాటికి అయితే గుడి కట్టించిండు కోట్లు పెట్టి. రైతు వేదిక 1 కోటి రూపాయలు పెట్టి గల్లీకి సీసీ రోడ్లు చేయించిండు. చాలా ఏం చేయాలి కేసీఆర్? ఇప్పుడు పోయిన ఆయన అయితే ఎవరు తీసుకురాలేరు, ఆయన లోటు కూడా ఎవరు తీర్చలేరు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? ఇలా ఈ కుటుంబానికి ఏ రకంగా అండగా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు? కేసీఆర్ గారు పెద్ది సప్నకు అండగా ఉండి మా నర్సంపేట నియోజకవర్గానికి అండగా ఉండి మళ్ళీ టికెట్ స్వప్న గారికి ఇచ్చి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆమెకు మంత్రి పదవి అయినా ఇచ్చి మాకు నర్సంపేటకు అండగా ఉండాలని మొన్న సార్ కూడా కేసీఆర్ చూడొచ్చు అంతిమ యాత్రలో అంత జనం, ఆయన అభిమాన నాయకుడు, ఆమెకి ఇస్తే తిరుగులేని ఇతర వ్యక్తికి డిపాజిట్ కూడా రాదని నేను చెప్తున్నా. తప్పకుండా కేసీఆర్ గారికి దండం పెట్టి మా స్వప్నకు మళ్ళీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుచున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది స్వప్న వాళ్ళ అమ్మగారి ఊరు నెక్కొండ మండలం నాగారం గ్రామం, నాగారం, వరంగల్ డిస్టిక్. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అత్తగారు ఊరు నెక్కొండ నాగారం గ్రామం, అత్తగారు ఊరు. సప్న అంటే మా బంధువు రిలేషన్. మేము అక్కడ నుండి ప్రతిరోజు వచ్చి చూసుకోవడం జరుగుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. నర్సంపేట అయినా, వరంగల్ డిస్టిక్ అయినా, స్టేట్కి అయినా ఆయన ఉద్యమ నేత. 2001 నుంచే ఉద్యమ నేత. కేసీఆర్కు వెన్నంటి ఉన్న వ్యక్తి అంటే మన తెలంగాణ స్టేట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మనస్తత్వం అన్నది ప్రతి ఒక్క కార్యకర్త తెలుసు, ప్రతి ఒక్క ముసలమ్మకు తెలుసు, పెద్దలు తెలుసు, చిన్నలు తెలుసు. ఆయన చేసిన నిధులు అన్నది 1 కాదు 2 కాదు చెప్పలేని నిధులు ఉన్నాయి. పాకాలకు నీళ్లు తెప్పించిన చరిత్ర ఆయనదే. మా విలేజ్లలో గతంలో చిన్నప్పుడు 93-94 మేము చదువుకుంటున్నప్పుడు మాది మారుమూల ప్రాంతం నెక్కొండ మండలంలో మాకు 4 దారులు ఉంటాయి. ఈ 4 దారులకు ఎటు పోయినా సైకిల్ నడవని చరిత్ర మా విలేజ్. అలాంటి చరిత్రకు ఇప్పుడు మాకు వట్టెవాగు మీద కొన్ని 20 కోట్లు 25 కోట్ల నుంచి తెచ్చి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేసి నడిపడం జరిగింది. ఇలాంటి మా ఒక్క విలేజే కాకుండా
ఏ ఏ మండలం గ్రూప్ అయినా కానీ పెద్ద శాసనరెడ్డి నిధులే అవపడతాయి. ఆయన ఎమ్మెల్యే అయింది ఒకసారి, ఇంకొకసారి అయ్యింటే మాత్రం నర్సంపేటను ఒక డిస్టిక్తో సహా పోల్చేటట్టు అభివృద్ధి చేస్తారని మేము అనుకున్నాం చాలా. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి విషయాలు మేము ఇప్పుడు మాట్లాడే సమయం మాకు ఇది వస్తుందని అనుకోలేదు. లాస్ట్ చివరికి అన్నిటి వీడుకోవచ్చు ఇట్లా చెప్తామని మేము అనుకోలేదు. చాలా బాధాకరం ఏంటంటే లక్షలాది జనంలో ఆయన మనస్తత్వం అనేది నిండిపోయింది. ఆయన అంతిమ యాత్రకు ఇంతమంది జనాలు తరలి వస్తారని ఏనాడు ఉద్దేశించలేము మేము. అట్లా ఒకప్పుడు ఇంతమంది మా బ్రదర్ చెప్పింది సోదరుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి సుధా ఇంతమంది జనాన్ని నేను చూడలే హైదరాబాద్. అలాంటి ఉద్యమ నేతను మా నర్సంపేట కాన్స్టిట్యూషన్ ఈయనను దూరం చేసుకోవడం చాలా బాధాకరం అని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయన దృష్టిలో ఒక నాగరం అని కాకుండా ఈ కాన్స్టిట్యూషన్లో ఒక విలేజ్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాడంటే దానికి ముందడుగు వేసి వెనుదిరిగి చూపు అనేది లేదు. ఆ పని సాధ్యమైన వచ్చి విలేజ్లలో కార్యకర్తలు కలుసుకుండేది. అలాంటి ఉద్యమ నాయకుని కోల్పోవడం వల్ల చాలా మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు ఆయన బంధువే అంటా ఉన్నారు, మీకు దగ్గర సంబంధమే ఉండుంటుంది వాళ్ళకి మీకు. ఆయన ఆశయాలు ఏముంటుండే, ఏం చేయాలన్న కోరిక ఉంటుండే ఆయనకు? ఆశయాలంటే మన నర్సంపేట కాన్స్టిట్యూషన్ని ఇంకా అభివృద్ధి చేయించాలి. నేను ఈసారి రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి చేయాలన్న ఆశయం ఉన్నది సార్, మధ్యలో ఉన్నది. మేము కూడా చాలా ఆశపడ్డాం. 2028లో ఎమ్మెల్యేగా ఘన మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇంతకుముందు 1% చేసేది ఇప్పుడు 10 రెట్టింపు ఎక్కువ చేసి మీ కార్యకర్తలు అందరం తోడుండి వెన్నుదండగా ఉండి మేము పోరాటం చేసి లక్షలాది మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా మేము చూడాలి. మంత్రిగా గెలిచి నర్సంపేటలో అడుగు పెడుతున్నప్పుడు ఘన స్వాగతం పలుకోవాలనుకొని చాలా ఆశలు పడ్డాం మేము. కానీ మా ఆశలనే నిరాశలు అయిపోయినండి. మీది ఎక్కడ ఎక్కువనా? వచ్చిన ఆ రోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నావా? చలంటే పెట్టుకోసేపు అది ఆయన అంటేనే తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాలో కానీ మా వరంగల్ జిల్లాలో అందరూ కానీ అందరు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఈయనే దేవుడు, ఈయనే టికెట్ ఇచ్చిండు. కాకపోతే కొద్ది రోజులు కొంతమంది రివర్స్ చేసి వాళ్ళు చూస్తారు. తెలంగాణ అంటేనే సుదర్శన్ రెడ్డి, కేసీఆర్ అంటేనే సుదర్శన్ రెడ్డి. మేము అప్పుడు 2001 కూడా ఆయన వెంబడి పాదయాత్ర చేసినాం, అన్ని చేసినాం. ఆయన వెంబడి అన్ని చెట్టుగా ఉన్నాం. నేను 1911లో నేను తెలంగాణ రావాలని 3 సంవత్సరాల గడ్డ వెంటకి వెళ్ళి పెంచిన, వచ్చేదాకా తీయాలని నేను పెంచిన 3 సంవత్సరాలు పెంచిన. తెలంగాణ వచ్చినాకనే ఆ అన్న తిని కూడా నేను పంచారా పొడ దింపినాం. రైలు రాకోళ్ళు కానీ రైలు రోకాలు అంటే అన్న అడ్డు లేదు కదా రైలుకు, అవసరం అనుకుంటే గేట్ల మీద పెట్టేది బండి. అందులో మేడం పాల్గొని మేము పాల్గొని బండి పెడితే ఎస్పీ కూడా భయపడ్డాడు. ఆయన తిరుగు పోకురు మీరుగా ఇక ఆయన అంటే మా అసలు తిరగడే చచ్చిపోయే మనం కానీ కారు ఆయన కట్టం పోకురు బండ్లు ఆపేసింది అక్కడ. మేము ఇక్కడ నర్సికల్ స్టేషన్లో మేము ఎక్కువ వేసినాం. 24 గంటల్లో నాయన తిని పెద్ద అంటేనే వరంగల్, పేద ప్రజలంటే పెద్ద. ఆయన సపించిపోయేది, తిండి తినకుండా పోయేది. మటన్ తినకపోయేది, చికెన్ ఫంక్షన్ల కంటే వచ్చేది. చికెన్ మటన్ ఇంత తినేది, మాతో కూర్చుండేది. మేము ఎస్సీ మాలలో అయినా మహిళలు తినేది, తినని ఫీలింగ్ ఉండపోయేది, తినని ఫీలింగ్ ఉండపోయేది. ఎప్పుడు కలిసినావు చివరిసారి? ఎప్పుడు కలిసినావు ఆయనకు? సార్ ఎప్పుడు నేను కొడుకుపోయింది నేను వెళ్ళాం. మా ఊరికి వచ్చిండు, పెళ్ళికి వచ్చిండు, కొడుకు పెళ్ళికి వచ్చిండు. ఆ రోజు 2 గంటలు కూకున్నాడు మా తిని, 2 సెన్లు కూర్చొని మాట్లాడిండు. జిల్లాకి పెద్ద దిక్కు అయినా మంత్రులు అయిన కూడా టికెట్ ఇప్పించిండు. ఇప్పుడు అనొద్దు మేము ఆయన బాధ పెట్టుకో అనేది ఒక్కొక్కసారి ఏం టికెట్లు ఇప్పించిన మనకు ఉన్నాడు అనేది కానీ మళ్ళీ పూర్తిగా పెట్టకపోయేది. ఆయన మతలో పెట్టుకోకపోయేది, ఆయన చేయడం అనకపోయేది. అంత కానీ మీరు ఇంత బాధపడుతున్నారు, ఇంత ఏడుస్తున్నారే. కొన్ని నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు చూస్తేనేమో ఎప్పుడు ఓడిపోతాడు అయినా, ఎప్పుడు పోతాడన్న ఆలోచనతో ఉంటారు. అంటే ఇంత ప్రేమగా ఉంటుండేనా మీతోటి? మాకు ప్రేమ ఉంటుంది, మాకు చెప్పేది కూడా వాళ్ళ మీద. వాళ్ళు ఎంత రివర్స్ ఉన్నాయని వాళ్ళని ఏమనిపోయేది. నా ఆయన రివర్స్ అవుతారని కూడా పెద్ద సార్కి చెప్పకపోయేది, బాసుకు చెప్పకపోయేది. చెప్తే ఎందుకు నాకు వచ్చిన ఆడటం అని. కాకపోతే నా బాధలో నేను పోతాను అంతే, నా బండి పోతాను ఉంటే వాళ్ళతో నాకు అయ్యేది లేదు, పోయేది లేదు. నా దారిని నాది అని పోయేది. కేసీఆర్ చెప్తే 3 ఇంతలు చేసేది పని. 20 లక్షల మందితో మీరు గినిస్ బుక్ లేకుండా సార్ అప్పుడు 2010 కదా, 2010లో గినిస్ బుక్ అంతా. అప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, సుబ్బు సోరెన్ అంతా వచ్చారు అప్పుడు. వాళ్ళైతే అంతా మురిసిపోయారు.
ఇట్లా మరి కేసీఆర్ ఏ రకంగా ఈ కుటుంబానికి అండగా ఉండాలి? ఇప్పుడు ఆమెకి అలా భార్యకి టికెట్ ఇవ్వాలా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో? మా ఆశ మేము ఏమంటాం అంటే మా అక్కకు మాకు కావాలని అంటాం మేము. కేసీఆర్ దయ ఉంచి నాకు ఉండు అన్నది తిరిగిండు. అసలు నాయకుడు లేడు ఉండాలంటే మళ్ళీ ఆమెకి టికెట్ ఇచ్చి గెలిపించాలని ఆయనకు ఉండాలి మేము అంటాం. అప్పుడు ఈయనప్పుడు చివరిసారి చూస్తాం ఈయనప్పుడు అది కథ ఆయన కదా కోరుకుంటాను, ఆమెకి ఇవ్వాలని కోరుకుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీరు? మేము ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తాను. అవునా? ఎట్లా ఉంటుండే మీతో? ఎట్లా ఉంటుండే? అందరితో ఊరు అందరితో బాగుంటాడు, చాలా మంచి మనిషి, అందరినీ కలుపుకొని పోతాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు రాజకీయాలన్న ఉద్యమంగా ఈ కాలేజ్ చదివినప్పటి నుంచే అందరినీ కలుపుకొని పోవడు, అందరితోని యూత్ పెట్టి ఒక యూత్ ద్వారా పైకి వచ్చి యూత్ను మెయింటైన్ చేసి అందరినీ ఈ రోడ్లు ఏంటన్నా బాగా లేకున్నా కూడుపుడు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ఈ లక్షణాలు అన్నీ ఉండే. ఊళ్ళో ఏంటన్నా రోడ్లు కానీ ఏది బాగా లేకపోయినా ఏది లేకపోయినా అందరినీ మొబైల్ చేసి మనందరం శ్రమదానం చేసి కూడుపుదామని అందరినీ కదిలించుకొని ఒక 30-40 మందిని పోయి అంత పొక్కలు కూడిపి అప్పుడు రోడ్లు మొత్తం ఖరాబ్ ఉండే, నడవలేకుండా ఉండే స్థితిలో. అలాంటి వాటిని అన్నింటినీ అప్పుడు శ్రమదానంతో ఊరును బాగా చేసి అక్కడి నుంచి ఇక ఆయనకు మంచి లీడర్, ఈయన మంచి ఆలోచనలు ఉన్నాయి పిల్లగానికి అని, చిన్న పిల్లగాడని అప్పటి నుంచే ఊరు అట్రాక్ట్ అయ్యి మొత్తం అప్పటి నుంచి ఆయనని కానీ అందరం ఊరంతా పార్టీ. ఫస్ట్ యూత్ కాంగ్రెస్ ఉండే ఆయన, అప్పుడు కాంగ్రెస్ ఉండే, టీఆర్ఎస్ పుట్టలే. ఇంకా టీఆర్ఎస్ పుట్టి ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ పెట్టిండో అప్పుడు ఇక ఈ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం అవసరం, ఇప్పుడు తెలంగాణ రావాలి కంపల్సరీ, మనకి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కాదు ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో ఇక తెలంగాణ ఉద్యమాన్ని మనం తెలంగాణను తెచ్చుకున్నాము పోరాటం అని అందరినీ మండలం మొత్తం కూర్చోబెట్టి అందరినాక ఒకేసారి మండలం చేంజ్ అయింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఇంట్లో అదే ఇంట్లో ఉంటుండేనా, హైదరాబాద్లో ఉంటుండేనా? ఆ ఇంట్లోనే అంటే ఇప్పుడు మొన్న కట్టింది ఇది, కానీ ఆ పాతిల్లు లేదు, ఆ ఇటు ముఖాన్ని ఉన్నది చిన్నది పాతిల్లు అందులోనే ఎప్పుడు వచ్చినా. కానీ తాను సొంతంగా ఇక్కడ ఎప్పుడు అమ్మ బాబు దగ్గర తినేవాడు కాదు. పబ్లిక్లో ఏడిపోయినా ఆయనకు బయట వాళ్ళు మందే పెట్టేది. ఇక్కడ VLW అని ఒక ఆయన ఉండే, ఆయన బిడ్డ లెక్క చూసి ఆ తల్లే పెట్టేది. ఈయన ఇంటికి వచ్చినోడు కాదు, ఇంటికెత్త గొప్పడేది. నువ్వు ఊకే తిరుగుతావురా అన్నలు పని చేసుకుంటా అంటే, ఇంత వ్యవసాయం అది సంపాదించుకుంటా నువ్వు ఊకే రాజకీయాలని తిరుగుతావు అని ఇంట్లో తిట్టేటోళ్ళు. ఇట్లా తిడతా అంటే ఆయన ఏం చేసిండంటే, ఇక ఇంటికి వస్తా అంటే ఊకే తిడతా అంటారు అమ్మ బాబా అనుకుంటే అట్లాంటి బయట వాళ్ళే చీర తీసిండు. మంచి బిడ్డని ఇరా నువ్వు ఎదుగుతాను, నీదే కరెక్ట్ ఆలోచన అని ఆయనకు అందరూ భోజనాలు పెట్టి ఎప్పటికీ పంపేటోళ్ళు. ఇంట్లో చాలా తక్కువనే. ఇప్పుడు ఇవాళ రేపు వార్డు నెంబర్ అయితేనే భయంకరంగా సంపాదిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసాడు, సివిల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసాడు, ఏమైనా ఆస్తులు సంపాదించిండా మరి? ఆయన ఏం ఆస్తులు సంపాదించుకోలే, ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు కాదు, ఒకరిని మోసం చేసి రూపాయి తీసుకుని పైసల కోసం ఆశపడే వ్యక్తి కాదు ఆయన. ఆయన పబ్లిక్ మనిషి. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అవతార పురుషుడు అనుకోవాలి, మేమైతే అట్లే అనుకుంటాము. ఎనబడి ఉంటారు, ఎంత డబ్బు అవసరం పడ్డా వాళ్ళని అడిగేటోడు కాదు. ఆయన తిప్పలేందో ఆయన ఏదన్నా అమ్ముకోనో ఆయనకు వచ్చిన భూమినో అదో ఏదో అమ్ముకొని పెట్టిండు తప్ప ఆయన డబ్బు కోసం ఎప్పుడు ఆలోచించలే. కేసీఆర్ సార్ రాలేగా మరి? కేసీఆర్తో పాటు కలిసి పనిచేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకంగా పనిచేసింది కదా. కేసీఆర్ హాస్పిటల్కి వచ్చిపోయినట్టుండు, మరి ఇడికి కూడా రావాల్సి ఉండే కదా, కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది కదా మీలాంటి? ఆరోగ్య రీత్యా కొంచెం ఆయనకు కూడా ఇబ్బంది ఉన్నది. మనం నడతా అంటే చూస్తాం కదా, ఇంత దూరం ఈ మందిలో ఈ వర్షంలో రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఆయనకు కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి కేసీఆర్ విషయంలో ఏం తప్పుపట్టడానికి లేదు. ఆయన అన్ని విధాలా సహకరిస్తాడు. ఈ కుటుంబాన్ని ఏం ఆయన వెనుకకు పోనిచ్చేవాడు కాదు. ఏ రకంగా అండగా ఉండాలి కేసీఆర్ ఈ కుటుంబానికి? ఇక అన్ని విధాలు రాజకీయంగా అండగా ఉండాలి, ఇటు పిల్లల భవిష్యత్తు కానీ, ఇటు ఆయనకున్న అప్పులో ఓ ఇల్లు తీసుకున్నాడు హన్మకొండలో, అదంతా లోన్లనే, అది కట్టలేకపోతారు. అట్లాంటి లోన్లు కట్టడం ఆయన కొంచెం ఆర్థికంగా చైతన్యాలి వాళ్ళ కుటుంబానికి. రాజకీయ పరంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తేనే మంచిది. ఆయన పెద్ద సుదర్శనరెడ్డి సేవలు చేసి ఆయన సేవ చేసిండు కాబట్టి 20-25 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబానికి అవకాశం, అలా వాళ్ళ భార్య స్వప్నకే అవకాశం ఇస్తేనే మంచిది. పబ్లిక్ అంతా ఆయన పేరుతోని అట్రాక్ట్ అయ్యి 7 మండలాల్లో కూడా అందరూ ఐక్యతగా ఉంటారు. లేకపోతే ఆమెకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఈడ అంటే, ఎవరో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే అంత ఉద్యమ నాయకుడు కాడేలు పైకి ఎదగలేడు, ఈ టీఆర్ఎస్ని ఇంత నిలబెట్టలేరు. కాబట్టి రాజకీయ పరంగా కూడా స్వప్నకే బతుకుంటే రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుతుండేనా ఖచ్చితంగా?
ఖచ్చితంగా అసలు ఓడిపోయినందుకు చాలా మంది ఏడ్చిళ్ళు బాధపడ్డారు. కొద్ది ఓట్లతోనే ఓడిపోయింది ఆయన. గా దయాకర్ రావు లాంటి మహా మేధావులు గవర్నమెంట్ వ్యతిరేకం మీద 60-70 వేలతో ఓడిపోతే ఈయన జస్ట్ 16 వేలు అంతే. అది ఏం పెద్ద ఓటమి కాదు. 15-16 వేలు ఓటమి అవుతుందా? జనాలు చాలా బాధపడ్డారు. అయ్యో మేము ఓటు వేయకపోతే ఆయన ఓడిపోతాడు అనుకోలే. ఏందో బుద్ధి పుట్టింది, మా అయ్యి అమ్మినట్టు అయింది, అటు ఓటేసినాం అనేది అన్నారు జనాలు. కానీ ఏడ్చినాక చాలా బాధపడ్డారు. ఓకే రైట్.